హాయ్ ఎవ్రీవన్, నా పేరు అమర్నాథ్. నేను ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తాను. సో నాకేంటంటే ఇక్కడ ఫ్రంట్ టూత్ అండ్ ఈ సైడ్ టూత్ రెండు చాలా ప్రాబ్లం ఉండేది. ఫ్రంట్ టూత్కి వచ్చేసి ఏంటంటే నాకు 10 or 11 years బిఫోర్ ఒక చిన్న ట్రీట్మెంట్ జరిగిండే డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్ లోపల. సో అప్పటి తర్వాత ఇంకా మళ్ళీ ఈ మధ్య ఒక 2 months బిఫోర్ ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీట్ అయ్యి బ్యాక్ సైడ్ బాగా స్వెల్లింగ్ వచ్చేసి పస్లాగా వస్తున్నాయి అనమాట. సో దెన్ నేను ఎవరైనా డెంటల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పి జస్ట్ గూగుల్ చేసి చెక్కినాల డెంటల్ క్లినిక్ ఫైండ్ అవుట్ చేసి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత డాక్టర్ గారు నాకు త్రూ ఎక్స్రే ఆర్ వాట్ ఎవర్ అవి అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ ఎందుకు అయింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పి మొత్తం క్లియర్గా అన్ని స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి 1 by 1 చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇట్ వెంట్ సో వెల్. నాకు ఇప్పుడు స్వెల్లింగ్ అనే ప్రాబ్లం కానీ లేదంటే ఆ టూత్ వల్ల వస్తున్న పెయిన్ కానీ ఏదైతే ఉందో అదంతా ఏమీ లేదు. సో ఇప్పుడు సర్జరీ అనేది జరిగి హీలింగ్ అనేది అవుతుంది. హీలింగ్ అయిన తర్వాత డాక్టర్ గారు గోయింగ్ టు ఫిక్స్ పర్మనెంట్ క్యాప్. అట్ ద సేమ్ టైం సైడ్ టూత్ కూడా నాకు ఒక ఏంటంటే ఎక్స్ట్రా పన్ను ఉండింది ఇంతకుముందు ఒక 5 years 6 years బిఫోర్. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఇప్పుడు ఏమైందంటే ఆ పన్నులో ఫిల్ చేసిన కెమికల్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోయి పన్ను అనేది సగం విరిగిపోయి సగం అలాగే ఉండిందనమాట. సో ఆ విరిగిపోయిన పన్నుకి నాకు లోపలికి ఏదైనా మనం ఫుడ్ తిన్నప్పుడు అదల్లా వెళ్ళి అక్కడ ఉండడం దానివల్ల కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో దానికి కూడా డాక్టర్ గారు ఎలా చేయొచ్చు దీన్ని, న్యాచురల్ పన్ను ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇంప్లాంట్కి వెళ్ళాలంటే ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు, లేదంటే న్యాచురల్ పన్ను సేవ్ చేసుకోవడానికి దీనికి ఇటువంటి ప్రాసెస్ ఉందని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. సో ఐ వెంట్ ఫర్ ఆప్షన్, నాకు న్యాచురల్ పన్ను ఉంచుకోవాలనే ఆప్షన్కే వెళ్ళాను. సో దానికి ఆ విరిగిపోయిన ప్లేస్లో మొత్తం ఫైబర్తో నీట్గా ఫిల్ చేసి ఆ తర్వాత పర్మనెంట్ క్యాప్ ఫిక్స్ చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు నాకు గుడ్ అనమాట. అంటే ఇంతకుముందు ఉన్న ఫీలింగ్ లేదు, అక్కడ ఏదైతే ఖాళీగా ఉండిందో అదంతా లేకుండా బాగా ప్రాపర్గా ఇట్ వాస్ సో గుడ్ ఐఎమ్ ఫీలింగ్ నౌ. సో ట్రీట్మెంట్ వైజ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎవరు రికమెండ్ చేసింది కదా, ఇంకా జస్ట్ డైరెక్ట్గా నేను గూగుల్లో చూసుకొని రావడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ మేడ్ ఎ గుడ్ చాయిస్. సో వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ స్టాఫ్ రిమైండ్స్ చేయడం కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ సో గుడ్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ హూ ఎవర్ హ్యావ్ డెంటల్ ప్రాబ్లమ్స్. చెక్కినాల డెంటల్ క్లినిక్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ.